కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి, సాధించిన అపజయాలు ఏంటి అనుకోవచ్చు అంటారు? సాధించిన విజయాలే ఎక్కువ, అపజయాలు ఏం లేవు. 6 పథకాలు అన్నీ అమలు జరిగినాయి. ఏదో ఒకటో ఉంది, అది కూడా అమలు జరుపుతారు. లా అండ్ ఆర్డర్ పర్సంటేజ్ నిన్న మొన్న మనం చూస్తాం లోకి వచ్చింది. ఇట్లాంటి మామూలు కాలువలో లోతులు తీయటం కానీ, రోడ్లు వేయటం కానీ, సామాన్య మానవుడికి అవసరమైనటువంటి పనులు జరిగిపోతూ ఉన్నాయి. కూటమి బాగానే నడుస్తుంది. ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలందరూ. ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంటున్నారు ఒకవైపున, మరోవైపున చూస్తే కనుక మహిళలకు ఇస్తాన్న 1500 ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్లకి దరఖాస్తులు తీసుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ వంచడం తప్పితే కూటమి ప్రభుత్వం మంచి చేసింది ఏమీ లేదు అంటున్నారు కదా. మరి కూటమి ప్రభుత్వం వంచడానికి 15,000 ఇవ్వటానికి లాస్ట్ బడ్జెట్లో ఉన్నది. అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెన్షన్లకు కూడా 50 రూపాయలని అదేదో ఫీల్డ్ పెట్టారు. ఆ ఫీల్డ్ లోపల కూడా ఇస్తూ ఉంటున్నారు, ఇది కూడా ఇస్తూ ఉంటున్నారు. తల్లికి వందనం ఉంది. తల్లికి వందనం అంతకుముందు గవర్నమెంట్లో ఒక్కరికి ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అంతకుముందు 2,000 పెన్షన్లు 250 పెంచుకుంటాం. 5 ఏళ్ళు 3,000 చేశారు. ఇది ఒకేసారి 4,000. ఈ భారాలన్నీ భరిస్తూ కూడా ప్రజల సంక్షేమం, ఈ ఉపయోగాలన్నీ చేస్తున్నారు. అంతకంటే చేయగలిగింది కూడా గవర్నమెంట్ ఏం లేదంటున్నారు. కూటమి ప్రభుత్వం మరి వచ్చిందే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అంటున్నారు కదా. మరి ఇచ్చిన హామీలు సూపర్ 6 నెరవేర్చినప్పుడు ప్రజలకి ఏం మంచి చేసేది కూటమి ప్రభుత్వం, ముంచడం తప్పితే ప్రజల్ని అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి ఆయన చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన వంచన చేయటం అలవాటు పడ్డాడు కాబట్టి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు డిఎస్ అయిన ముఖ్యమంత్రి అంటూ ఎవరూ లేరు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళలో ఒక్క డిఎస్ కూడా అయిన ముఖ్యమంత్రి ఎవడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి ప్రతి ఒక్కటి అరెస్ట్ చేయటం కానీ, ఏదన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్టులు చేయటం కానీ, ఇట్లాంటి వంచన పనులు కానీ, ఇస్తానని ఇవ్వకపోవటం కానీ, ఏది నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న ఒకళ్ళకి ఇవ్వటం, ఇట్లాంటి మోసాలన్నీ చేశాడు కాబట్టి అతనికి అలవాటు కాబట్టి అదే కనపడుద్ది అతనికి. ఈ ప్రభుత్వం కూడా అదే కనపడుద్ది. ఈ ప్రభుత్వం సూపర్ 6లో ఏంది అమలు జరపంది ఏంది? అది ఒక పథకం అమలు జరపల. ఇంకా ఫీల్డ్ ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఫీల్డ్లో అమలు జరపని ఎక్కడుంది? అమలు జరుపుతారు. ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలా, సమకూర్చుకున్న తర్వాత అమలు జరుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్లకు 3 సంవత్సరాలు ఉండగానే ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మావిగన్ పెడుతున్నాను నేను అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కరెక్టే, అది ఎవరు కాదంటారు. మావిగన్ ఏంది 3 రాజధానులు అన్నాడు. కనీసం 3 రాజధానుల్లో కనీసం అమరావతిలో కానీ ఎక్కడ 2 బాత్రూములు కూడా కట్ల రాజధాని అంటుంటూ. తర్వాత అమరావతి అన్నాడు, తర్వాత మావిగన్ అన్నాడు, లేకపోతే పుప్పలపాడు అంటాడు, ఎల్లుండి గుంటూరు అంటాడు. మళ్ళీ వస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిందనుకో గుంటూరు అనొచ్చు, లేకపోతే తీసుకెళ్ళి పులివెందులు అనొచ్చు. అసలు నికరం లేనప్పుడు ఎవడు నమ్ముతాడు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇన్ని ప్రతిపాదనలు ఎక్కడన్నా చేస్తారా ఎవరైనా? రాజకీయ నాయకుడు ఎవడూ చేయడు, జ్ఞానం ఉన్నాడు ఎవడో చేయడు. అజ్ఞాని అనుకోవాలి ఒక విధంగా మనం. ఇంకా ఒక్కసారిగా అజ్ఞాని అనే మాట, రాజకీయ అజ్ఞాని అంటానికి ఆయన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అంత జ్ఞానం లేకుండానే పరిపాలించారంటారా? పరిపాలన మనకు అర్థం అవుతుంది. అజ్ఞానిగా పరిపాలించాడనేక వ్యతిరేకించి 164 కూటమికి ఇచ్చింది. అదేదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి దాకా చేస్తాడని ఆ తండ్రి దానిలో ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ని విచ్ఛిన్నం చేసుకొని అతని చేతులారా అతనే గొయ్యి దోముకొని అతను కన్ను పొడుచుకున్నాడు. మీరు ఆ మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వం హే రామ్ ప్రజల్ని కాపాడు, కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు అంటూ ఆయన మరి ఒక ట్వీట్లు వేస్తున్నాడు కదా. మరి ఆ ట్వీట్లను ఎలా చూడాలంటారు? అందులో హే రామ్ అని ట్యాగ్ చేసి హే రామ్ అంటానికి ఈ గవర్నమెంట్లో సోషల్ మీడియాలో మాట్లాడినా ప్రశ్నించినా ఎవరిని అక్రమంగానో లేకపోతే అర్ధరాత్రుల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఒక ఎంపీ స్థాయి అతన్నే రఘురామరాజుగా కొట్టారు. అక్కడి నుంచి బాంబే నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు ఈ గవర్నమెంట్లో ఎక్కడ జరగట్లేదుగా. ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పుని క్రమశः రాజ్యాంగబద్ధంగా తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నాడు, వస్తున్నాడు. అది సర్వసాధారణం. నిన్నగాక అతను ప్రశ్న శ్రావణ రామన్ ఏంది మన సనాతన ధర్మాన్ని, రాముణ్ణి
వీటినన్నింటినీ చండాలంగా మాట్లాడాడు. మరి అటువంటి ఆయన అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఏ గవర్నమెంట్ వచ్చినా అరెస్ట్ చేస్తారు, అది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళ గొప్ప అవ్వచ్చు, వాళ్ళ మతాన్ని గొప్పగా చెప్పుకోమని తప్పులేదు. మన మతాన్ని ఇంకొక మతాన్ని విమర్శ చేయకూడదు ఎవడు కూడా. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, తప్పులేదు. ఇంకొక మతం మీద విమర్శలు చేసి రాముడు అట్లా అంటాడు, సీత ఇట్లాంటిది, ఈ ఏంటి మన సనాతన ధర్మం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి అత్యంతమైన సాంప్రదాయాలు, ఆ సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడాడంటే అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? అది కామన్గా అరెస్ట్ చేశారు, మరి రిమాండ్ ఇచ్చాడు, వెళ్ళాడు. అది ఎక్కడ చట్ట విరుద్ధంగా ఎక్కడ చేయలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మరి ఆయన ట్వీట్లు వేస్తున్నాడు, ఆయన ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నాడు కదా. మరి ఇది అన్యాయం ఎట్లా అవుద్ది? న్యాయమైన పద్ధతే కదా ఇది. ఇప్పుడు సునీల్ కుమార్ ఉన్నాడు, రఘురామకృష్ణరాజుని కొడితేనేగా అరెస్ట్ చేసింది. ఆ నాయక్ ఎవడో ఉన్నాడు, ఇంకోడు, అతను కూడా కొట్టినందుకేగా అరెస్ట్ చేసింది. ఈవిడ మన ఎస్పీ ఆ కుర్రాడు ఒక అతన్ని బాంబే నుంచి తీసుకొచ్చే ఒక లేడీని హెరాస్ చేస్తేనేగా. ఈ హెరాస్మెంట్లు ఎప్పుడు ఈ గవర్నమెంట్లో నీకు ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో ముచ్చుకైనా కనపడ్డాయా? ఎక్కడైనా కొట్టటాలు కానీ, ఎవరన్నా తిట్టటాలు కానీ, లేకపోతే లాక్కెళ్ళటానికి కానీ, అర్ధరాత్రి ఇళ్ల మీద పట్టడం కానీ ఎక్కడైనా జరిగిందా? ఎక్కడా లేదే. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం తీసుకెళ్తున్నారు. వాళ్ళకి శిక్ష పడితే శిక్ష పడుతుంది, లేకపోతే వాడి తప్పు లేకపోతే కోర్టు నుంచి బయటికి వస్తున్నాడు ప్రశాంతంగా. అది పద్ధతి అయిన విషయం, పద్ధతిగానే చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ ఆయన ప్రశ్నించడానికి ఏముంది? ఆయన చేసింది హెరాస్మెంట్లు అయ్యాయి కాబట్టి నిన్న మొన్న ఏం చెప్తున్నారు? మేము కత్తి తీసుకుంటాం, కొడవలు తీసుకుంటాం, అది ఇది. నిన్న మొన్న కూడా ఎప్పుడో ఏదో చెప్తున్నాడు. పోలీసు వాళ్ళని బట్టలొప్ప తీసుకొస్తాను, ఎక్కడ ఉండాలో కొత్తాను. పోలీసు వాళ్ళని ఎబ్బసొమ్మ నా ఎబ్బసొమ్మ. వాళ్ళు ప్రజలకి న్యాయం చేయటం కోసం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవడం ఉండే. ఈ గవర్నమెంట్ ఉన్నా ఉంటారు, ఆ గవర్నమెంట్ ఉన్నా ఉంటారు, ఎవరున్నా ఉంటారు. నువ్వు ఉంటే 5 ఏళ్ళు ఉంటావు. ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు శాశ్వతంగా సర్వీస్ చేస్తారు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళు సర్వీస్ నిస్వార్థంగా చదువుకొని కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. వాళ్ళు ఏం ఊరక నీలాగా నాలాగో బజార్లో మంటి తిరగల. వాళ్ళని మనం బట్టలొప్పు తీసి కొడతామంటే అది ఒక ముఖ్యమంత్రి హోదాకి తగిన విషయం అన్నది. అట్లాంటి అతను ఏం మాట్లాడతాడు? మరి అయ్యే మాట్లాడతాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు ఇప్పుడే మావిగాన్ అంటూ ఆయన ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అది నిన్న మొన్న నీకు ఉండవల్లి చెప్పాడు, ఇంకా 2-3 చెప్పాడు. మావిగాన్ కాదు, వాడి బొందగాన్ అని వాడి చేతులారా తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని నీకు ప్రచారం మన పేపర్లో చూస్తున్నాం, పత్రికల్లో, మీడియాలో చూస్తున్నాం. అది తప్పని వాళ్ళ పార్టీలో అని అర్థమైనప్పుడు ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? రిసీవ్ చేసుకోలేరు కదా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి రాజధానులు మారుస్తా పేర్లు మారుస్తా చెప్తే ఎవడు ఇష్టపడ్డా కదా. అది ఇప్పుడు ఆయన అదే ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, మావిగాన్ ఇష్టమైన వాళ్ళు నాకు ఓటేస్తారు, లేదంటే గనక అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు అనే మాట ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడుగా. మరి రేపు రిజల్ట్ వచ్చినా తెలుసుదిగా. రేపు 29లో రిజల్ట్ వచ్చినాక మావిగాన్కి వేస్తారో లేకపోతే 3 రాజధానులకి వేస్తారో అమరావతికి వేస్తారో నీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్దిగా. అప్పుడు రిజల్ట్ వచ్చినాక ఎవరు తప్పుడో ఎవరు రైటో మనం తొందరపడి ఇప్పుడు మాట్లాడుకోవటం కూడా వేస్ట్. వాడి గురించి అతను మావిగాన్ గురించి మనం మాట్లాడటం కూడా ఒక విధంగా అనవసరమైనటువంటి విషయం. అది మావిగాన్ గురించి మాట్లాడటం వేస్ట్ అంటారు, కంపల్సరీ వేస్ట్. అది అసలు విషయమే కాదు. అసలు అది డెవలప్ అయిన చోట నువ్వు డెవలప్ చేసేది ఏంది? ఇప్పుడు డెవలప్ కాని చోట, వెనకబడిన చోట నీవు డెవలప్ చేయాలా? అమరావతి 4 ప్రాంతాలకి మధ్యలో ఉన్నది. నదీ పరివాహ ప్రాంతం, రోడ్డు వ్యవస్థ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ఇన్నున్న చోట రాజధాని వస్తుంది, కానీ నీకెక్కడో అడవిలో రాజధాని పెట్టుకుంటే రోడ్డు వ్యవస్థ రాదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఎయిర్పోర్ట్. ఒక్క విషయం, మరి ఆయనేమో మావిగాన్ అంటున్నాడు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు దొనకొండ అంటున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? నేను చెప్తుంది నీకు. ఒకడు దొనకొండ అంటాడు, ఒకడు గుంటూరు అంటాడు, ఇంకొకడు వాళ్ళ పార్టీలో వాడే. ఒకడు దొనకొండ అంటాడు, ఒకడు ఉప్పలపాడు అంటాడు, ఇంకోటి తక్కెలపాడు అంటాడు, ఇంకోటి పులివందలు అంటాడు. వాళ్ళలోనే సమన్వయం లేదు. అటువంటిప్పుడు మనం మాట్లాడుకోవటం అనవసరం అనేది. అందుకే నేను థ్యాంక్ యూ.